ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 17వ తారీఖు గురువారం యొక్క దినఫలాలు వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం పెద్ద తుఫాను లాంటి వార్త మీకు అందబోతుంది. తెలిస్తే అయితే ఎటువంటి వార్త మీరు శ్రీ వినబోతున్నారు? వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబుదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. అలాగే శుభ అశుభ ఫలితాలు ఏంటి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవారాధన చేయాలి, ఏ పరిహారాలు చేయాలని పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లోడ్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే వీరు అనేది మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే అలంకాప్రియతత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించేలా తపన కూడా వీరిలో, ఈ వృషభ రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే మొదలు పెడుతూ ఉంటారు. జీవితంలో నిందలు, ఆరోపణలు వచ్చినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా మీ యొక్క వృషభ రాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగానే అని చెప్పుకోవాలి. భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని చిన్న వయస్సు నుండే మీరు అర్థం చేసుకుంటారు. స్నేహితుల ఎంపిక చేయటంలో మీరు చాలా ముందుగానే ఉంటారు. మీ యొక్క వృషభ రాశి వ్యక్తుల్లో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే వృషభ రాశి వారి యొక్క జీవితంలో చాలా రోజులుగా చాలా రకాల సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు ఖచ్చితంగా ఏదో ఒక రోజు అవకాశం అనేది వచ్చి తీరుతుంది. అంటే మీ యొక్క జీవితంలో ఇక మంచి రోజులు లేవా అనే మీరు నిరాశ నిస్పృహకు లోనైనటువంటి గనక ఆ నిరాశను వదిలిపెట్టండి. ఎందుకంటే ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి. అంటే మీ యొక్క దశ మారబోతుంది అని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక మీ యొక్క 2025వ సంవత్సరం జూలై 17వ తారీఖు గురువారం యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనక పెద్ద వార్తను మీరు వినబోతున్నారు. ఈరోజు తుఫాన్ లాంటి వార్తను మీరు వినబోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అది మీకు షాకింగ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి. అది మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు, లేదా మీ బంధువులకు, ఆప్తులకు, మీ యొక్క అత్యంత సన్నిహితులకు ఉండే అటువంటి మిత్రులకు సంబంధించింది ఒక షాకింగ్ న్యూస్ని మీరు వినబోతున్నారు. అంటే వారి గురించినటువంటి ఇటువంటి వార్త మీకు చాలా ఆశ్చర్యాన్ని కలగజేయబోతుందని చెప్పుకోవాలి. అంటే ఇది మీరు ఊహించినటువంటి వార్త. అటువంటి ఒక పెద్ద తుఫాను లాంటి వార్తనైతే మీరు వినబోతున్నారు. ఇక మిగిలిన అంశాలు మాత్రం ఈ యొక్క వృషభ రాశి వారికి మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు ఒక మార్గాన్ని భగవంతుడు మీకు చూపించబోతున్నాడు. ఖచ్చితంగా ఈ మార్గం అయితే మీ ముందుకు రాబోతుంది. అలాగే వృషభ రాశికి చెందినటువంటి వ్యక్తులు ఈరోజు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి మాత్రం కాస్త ఉపశమనం లభించబోతుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి కాస్త ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులతో బాధపడుతున్న వ్యక్తులకి కూడా ఈరోజు కాస్త ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని హోమ్ రెమెడీస్ గురించి లేదా మీరు చికిత్స గురించి ఒక న్యూస్ అయితే ఇంపార్టెంట్ న్యూస్
అయితే విని ఒక వ్యక్తి నుండి అందుకునే అవకాశం మీకు కనిపిస్తుంది. ఈ రోజు దినఫలాల ప్రకారం వృషభ రాశికి చెందినటువంటి వ్యక్తులు ఆన్లైన్ వ్యాపారాల జోలికి వెళ్ళకపోవడమే ఉత్తమం. ఎందుకంటే ఆన్లైన్ గేమ్స్కి అడిక్ట్ అవ్వడం, అలాగే వెడ్డింగ్ యాప్ ద్వారా మీరు నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇటువంటి వ్యసనాలను మీరు బానిసలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మొక్కగా ఉన్నప్పుడే, అంటే మీ యొక్క అలవాట్లను చిన్నగా ఉన్నప్పుడే దాన్ని వదిలేయడానికి ప్రయత్నం చేయండి. అవసరమైతే మీరు కౌన్సిలింగ్ తీసుకోండి. మీ కుటుంబ సభ్యులతో ఈ విషయం గురించి చర్చించి, ఎందుకంటే మీకు ఒక వ్యాపారంగా వ్యసనంగా వారే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త మీకు చాలా అవసరం. ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు ఏదైనా సపోర్ట్ అనేది ఉద్దేశంతో అనవసరమైన గొడవల్లో తలదూర్చి పోలీస్ కేసుల వరకు వెళ్ళే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ అంశంలో మీకు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా అవసరం. వృషభ రాశికి చెందినటువంటి విద్యార్థులకి ఈరోజు సమయం కొంత ప్రతికూలంగా ఉందని చెప్పుకోవాలి. మీరు ఎంత ట్రై చేసినా కానీ ఏకాగ్రత లోపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మెడిటేషన్ చేసుకోవడం ఈ సమస్య నుండి మీరు బయటపడగలుగుతారు. ప్రతినిత్యం యోగా, మెడిటేషన్ చేయడం ద్వారా మీకు ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే జ్ఞాపక శక్తి కూడా మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరీక్షల్లో మంచి ఫలితాలను మీరు సాధించగలుగుతారు. ఎవరైతే పరీక్షలు రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో వారు మాత్రం అనుకూలమైన ఫలితాలను ఖచ్చితంగా ఈరోజు మీరు పొందుకోబోతున్నారు. అలాగే వృషభ రాశి వారికి చెందినటువంటి చిన్ననాటి మిత్రులను కలుసుకొని గత కొద్ది కాలంగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారి అడ్రస్ మూడో వ్యక్తి ద్వారా మీ ముందుకు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబ సభ్యుల నుండి ఈరోజు మీరు అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు. మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని మీరు అనేది ఈ రంగంలో ఉన్నవారు కుటుంబ సభ్యుల నుండి ఈ రోజు ఒక వార్తను మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఒక వృత్తి జీవితానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాన్ని కూడా తీసుకోబోతున్నారు. అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. మహాలక్ష్మిని నిత్యం ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. విఘ్నేశ్వరుని ఆరాధించండి. సకల దోషాలున్నా కూడా మీకు తొలగిపోతాయి. అలాగే మీరు అనేది శనిదేవుణ్ణి నిందించకండి. శనిదేవునికి సంబంధించినటువంటి మహాత్మ నువ్వుల నూనెను, నలుపు వస్త్రాలను పేదలకు దాన ధర్మాలు చేయండి. తద్వారా కూడా మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.